ఇంట్లో పని ఎక్కువండి. ఇంట్లో వాళ్ళు అన్నం తినే టైం అయ్యి, కొంచెం రసం ఉంటే బాగుండు అంటే ఏం చేస్తారండి మీరు? నేనైతే ఏం చేస్తానో చూసేయండి. కుక్కర్ తీసేసుకొని, చారు నిండుగా కందిపప్పు, కొన్ని ధనియాలు, జీలకర్ర, కొంచెం చింతపండు, 3 ఎండుమిరపకాయలు, టమాటాలైతే మనకు నచ్చినన్ని వేసేసుకొని, కొన్ని నీళ్లు పోసి, ఒక 5 విజిల్లయితే పెట్టేస్తాననమాట. మంచిగా ఉడికిపోయిద్ది. దానిలో కొంచెం ఉప్పేసేసి, మెదిపేస్తాను. తిరగమాత పెట్టేస్తాననమాట. దీనిలోకి తిరగమాతేనండి టేస్ట్ అయితే మటుకు. ఇలాగ ఒకసారి పెడతాను. మామూలుగా పెట్టే రసం చాలా సార్లు మీ అందరితో షేర్ చేసుకున్నాను గదా! ఇది గూడా చాలా అంటే చాలా బావుంటది. ఈ తిరగమాతల ఆవాలు, జీలకర్ర అన్నీ వేసేసుకొని, ఎండుమిరపకాయలు మటుకు ఖచ్చితంగా వేసుకొని, కరివేపాకు ఒక గుప్పెడు నిండుగా వేసేసుకొని, ఈ తిరగమాతను తీసుకొని ముందే మెదిపి పెట్టుకున్నాం గదా! చింతపండు, టమాటాలన్నీ గూడా దాంట్లో పోసేసుకొని, ఇంక కొత్తిమీరైతే మనకి ఎంతుంటే అంత వేసుకొని, ఒక్కసారి కలిపి పొయ్యి మీద ఒక్క ఉడికిచ్చామనుకోండి, రసం అయితే రెడీ అయిపోతాయి. దీంతో పాటు చికెన్ గూడా కొంచెం పెట్టానులెండి.